ఎలా 1 2 1 2 1 2 1 2 Hello Andy, good morning everyone. Om Shanti. No problem. యాక్చువల్గా నేను మౌంటైనరింగ్ స్టార్ట్ చేసింది 2022 జాన్ నుంచి స్టార్ట్ చేశానండి. అసలు యాక్చువల్గా మౌంటైనరింగ్ స్టార్ట్ చేయడానికి కోవిడే కారణం. యాక్చువల్ నాకు కోవిడ్ వచ్చినప్పుడు చాలా రోజులు హాస్పిటలైజ్ అయ్యాను. తర్వాత ఒక 3 months నేను ఇంట్లోనే ఉన్నాను. ఐ డిడ్ డూ జాబ్ ఫర్ 1 year. ఐ వాజ్ సో సిక్. ఓకే, అయితే తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు 80% ఆఫ్ మై లంగ్స్ వర్ ఇన్ఫెక్షన్, తర్వాత నాన్ ఫంక్షనల్గా ఉన్నాయి. సో పోస్ట్ ఈవెన్ ఆఫ్టర్ 1 year కూడా నేను చాలా వీక్గా, అంటే కొద్ది దూరం నడిస్తే ఊరు కాలిసిపోయేవాడిని. ఫిట్నెస్ కూడా చాలా తక్కువ ఉండేది. సో ఇలా ఆఫ్టర్ 1 year ఐ డిసైడెడ్ ఇలా కాదు లైఫ్. సో లైఫ్ ఈస్ గోయింగ్ బ్యాక్. సో ఐ వాంటెడ్ టు పుష్ ఇట్ ఫార్వర్డ్ అప్ టు ద అప్పర్ లిమిట్. అంటే మ్యాక్సిమం ఎంత కెపాసిటీ ఉంటే అంత లిమిట్ వరకు తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను వన్ డే. దట్ వాజ్ ఆన్ December 2021. 20లో వచ్చింది. సో ఆఫ్టర్ 1 year ఐ డిసైడ్ టు పుష్ మై అప్పర్ లిమిట్స్ టు ద మ్యాక్సిమం. ఎక్కడి వరకు తీసుకెళ్ళగలమో మ్యాక్సిమం అక్కడ దాకా తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. సో అన్నిటికన్నా లంగ్ కెపాసిటీ అన్నిటికన్నా హైయెస్ట్ కావాల్సింది మోస్ట్లీ స్విమ్మింగ్కి, దానికన్నా ఎక్కువ మౌంటైనరింగ్కి. మౌంటైనరింగ్లో ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ తక్కువ ఉంటాయి. ద హై యూ గో ద మోర్ డౌన్ ఇట్ ఈస్. మౌంట్ ఎవరెస్ట్ పైన యూ హ్యావ్ 7% ఆఫ్ ద ఆక్సిజన్ వాట్ యూ హ్యావ్ ఇన్ ద ఎర్త్. సో ఇంకా మౌంటైనరింగ్ చేద్దామని అప్పుడు డిసైడ్ అయ్యాను. సో నెక్స్ట్ 1 monthలో నేను ఐ కాంటాక్టెడ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ట్రైనింగ్ అంతా స్టార్ట్ చేశాను. January 26 రోజు నేను కిలిమంజారో మౌంటైన్ ఎక్కాను. దట్ వాస్ మై ఫస్ట్ మౌంటైన్. 5900 meters ఉంటుంది. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. బట్ ఐ ఫేస్ లాస్ట్ డే రోజు కొంచెం ప్రాబ్లం వచ్చింది సమ్మిట్ రోజు. సిన్స్ దట్ వాజ్ మై ఫస్ట్ అండ్ ఇంకా ట్రైనింగ్ కూడా పూర్తిగా తీసుకోలేదు కాబట్టి, ఇంకా లంగ్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి ఐ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ స్టిల్ ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్. ఓన్లీ మెంటల్ డిటర్మినేషన్ టు కంప్లీట్ దట్. ఎంత కష్టం వచ్చినా ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాలని డిసైడ్ చేసి మెంటల్గా స్ట్రాంగ్ ఉండి కంప్లీట్ చేశాను కాబట్టి అది స్టార్ట్ అయింది. బట్ దానికన్నా 1 year ముందు మా నాయనమ్మ డైలీ మెడిటేషన్ కూడా స్టార్ట్ చేయమని చెప్పేది. ఆమె ఎప్పుడు ప్రతిరోజు లేవటం 3:30కి లేవటం, లేకపోతే 2:30కి లేవటం, లేచి స్నానం చేయటం, లైట్ వేసుకోవటం, మెడిటేషన్ స్టార్ట్ చేయటం అవన్నీ చేస్తుంది. మేము లాస్ట్ 20 years నుంచి ప్రతిరోజు ఏంటిది ప్రతిరోజు అట్లా నాట్ ఈవెన్ సింగిల్ డే, అంటే ఒక్కరోజు కూడా వదిలిపెట్టకుండా, నాకు తెలిసి మేబీ ఒక 1 week 10 days లాస్ట్ 20 yearsలో వదిలేసి ఉంటుంది. కానీ మిగతా అన్ని రోజులు రోజు మెడిటేషన్ చేసుకోవటం, బాబాకి భోగి పెట్టుకోవటం, తర్వాత డే స్టార్ట్ చేయటం. అప్పుడు నిద్రపోతుంది మళ్ళీ 9 o'clock నిద్రపోయి మళ్ళీ 10 o'clock 11 o'clock అట్లా లెగిస్తుంది. సో ఆమె అంత ఏజ్లో చేస్తుంది కాబట్టి సో ఎంతో కొంత లాభం ఉంటుంది. మెంటల్గా కొంచెం మెచ్యూర్ అండ్ మెంటల్ డిటర్మినేషన్ పెరుగుతుందని నేను కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఆగస్ట్ 2020లో ఎల్బ్రూస్ అని రష్యాలో మౌంటైన్ ఉంటుందండి. ఇట్స్ కోల్డ్ అండ్ -20 degrees ఉంటుంది సర్ఫేస్ టెంపరేచర్. అది కంప్లీట్ చేశాను. తర్వాత డిసెంబర్లో మౌంట్ ఎకాంగువా అని సౌత్ అమెరికాకి వెళ్ళాలి. కాకపోతే ప్రాక్టీస్లో కింద పడి మజిల్ టేర్స్ అయినాయి. సో ఐ హ్యాడ్ టు టేక్ 1 year, ఆల్మోస్ట్ 1 year బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత నెక్స్ట్ 2023 ఆగస్ట్లో ఆస్ట్రేలియా కంప్లీట్ చేశాను. ఆస్ట్రేలియా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎట్లయినా 2024లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని డిసైడ్ అయ్యాను. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని డిసైడ్ అయిన తర్వాత అక్టోబర్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికన్నా ముందు ఫస్ట్ దానికన్నా ఒక 7000 meters మౌంటైన్ ఎక్కాలి, అంటే ప్రాక్టీస్ కోసం. అది సౌత్ అమెరికాలో ఎకాంగువా అనే మౌంటైన్ కోసం ప్రాక్టీస్ అక్టోబర్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. డైలీ మార్నింగ్ 3:30-4 అలా లేస్తుండే. ఒక 1/2 hour బ్రీతింగ్ ఎక్సర్సైజ్ భస్త్రికా ప్రాణాయామం చేస్తాం. తర్వాత ఒక 2 hours 1.5 hour to 2 hours వాకింగ్ కానీ బ్రిస్క్ వాక్ చేస్తాం. తర్వాత ఒక 2 hours జిమ్కి వెళ్ళి వెయిట్స్
ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ 4 to 5 hours I spent on my body to increase the lung capacity. So initially I was able to just walk or brisk walk 5-6 kilometers పరిగెత్తి అంటే నడిచే ఉండే కెపాసిటీ 20 kilometers ఆపకుండా పరిగెత్తే కెపాసిటీకి తీసుకొచ్చాను తర్వాత. సో జనవరిలో మౌంట్ ఎకాంగువా ఎక్కాను. అది 21 day ట్రిప్. అది చాలా వెదర్ చాలా హార్ష్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువ టైం పడుతుంది. అదర్ మౌంటైన్స్ అన్ని టైం పడుతుంది కాబట్టి మౌంట్ ఎవరెస్ట్కి ఇది సెమీఫైనల్ లాంటిది. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత ఇంకా ఫిబ్రవరిలో డిసైడ్ చేసి ఫైనాన్సెస్ తర్వాత హెల్త్ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకొని తర్వాత ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ అయ్యి ఫైనల్లీ ఐ లెఫ్ట్ ఇండియా ఆన్ April 7th. April 7th రోజు మేబీ April 6th నైట్ బయలుదేరాను ఇక్కడ హైదరాబాద్ నుంచి. ఐ రీచ్ కాఠ్మండు ఆన్ April 7th. April 7th వెళ్ళిన తర్వాత మిగిలిన షాపింగ్ అంటే గేర్ అంతా మిగిలిన పెండింగ్ అంతా షాపింగ్ చేసుకొని నెక్స్ట్ డే పశుపతినాథ్ గుడికి వెళ్ళేసి దండం పెట్టుకొని నెక్స్ట్ 8th రోజు నైట్ ప్రిపేర్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 9th అంటే ఉగాది రోజు మార్నింగ్ 2 o'clock వి స్టార్టెడ్ అవర్ జర్నీ. కాఠ్మండు నుంచి 4 hours దూరంలో రామేచాప్ అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది. యాక్చువల్లీ కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి చాలా బిజీ టైం అది. April 1st week and 2nd week ద మోస్ట్ బిజియెస్ట్ టైం ఇన్ నేపాల్. అంటే కాఠ్మండులో ఎవరెస్ట్ అందరూ ఎవరెస్ట్ వెళ్ళడానికి మోస్ట్లీ ఎవ్రీడే ఒక 20,000 members ఆర్ 10,000 to 15,000 members అందరూ వెళ్తూ ఉంటారు, కానీ అందరికీ ఫ్లైట్స్ దొరుకుతుంది. సో కాఠ్మండు నుంచి అంత ఫ్లైట్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఒక 4 hours దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా తయారు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి తర్వాత మేము నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి లుక్లా అనే ప్లేస్కి వెళ్ళాలి. లుక్లా అనే ప్లేస్ నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే మేము వెళ్ళాము. వెళ్ళాక ఎయిర్పోర్ట్లో కనీసం ఒక 2-3,000 మంది జస్ట్ బ్యాగ్స్తో వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ. ఎందుకంటే ముందు రోజు వెదర్ బాగలేక అందరు ముందు రోజు ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయితే నెక్స్ట్ డే వాళ్ళందరూ ఎయిర్పోర్ట్లోనే కూర్చొని ఎయిర్పోర్ట్లో అంటే పక్కన ఎక్కడానికి తినేసి వాళ్ళు కూర్చున్నారు. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. అంటే మాది యాక్చువల్లీ షెడ్యూల్ 9 o'clock ఫ్లైట్, బట్ ఆ రోజు ఫ్లైట్స్ అన్ని మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఆ రోజు లిస్ట్లో మేము వేర్ అబౌట్ ఆఫ్టర్ 1,000 members తర్వాత ఆ రోజు ఫ్లైట్స్ 30 flights నడిచినాయి. ముందు రోజు వాళ్ళని క్లియర్ చేసి మాకన్నా ముందు ఒక 500 members క్లియర్ చేశారు. సో మేము కూడా ఆ రోజు అక్కడే మేము కూడా ఎయిర్పోర్ట్లో ఇంకా పడుకోవాల్సి వచ్చింది. 10th morning 6:30కి మేము ఫ్లైట్ ఎక్కాము. ఎక్కి లుక్లా అనే ప్లేస్ రీచ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మార్నింగ్ 10 o'clockకి ఇంకా మా స్టార్ట్ అయింది. దానికి ఆ రోజు ఒక 6-7 hours నడవాలి. యాక్చువల్లీ ఫస్ట్ ఇనిషియల్గా ఒక లుక్లా అనేది ఎక్కువ హైట్లో ఉంటుంది. మేము నెక్స్ట్ ప్లేస్ ఫాక్టింగ్ అనే ప్లేస్కి హైట్ దిగాలి. 2,800 నుంచి 2,400కి దిగాలి. 7-8 hours వాక్ ఉంటుంది. ఇనిషియల్ ఫస్ట్ డే కాబట్టి చాలా కూల్గా ఉంది. నెక్స్ట్ డే అసెంట్ ఆల్మోస్ట్ 800 meters అసెంట్ ఉంటుంది. అది టఫ్ డే. సెకండ్ డేకి అది చాలా టఫ్ చాలా మందికి, కానీ ఈజీగా అంటే కెపాసిటీ పెరిగి స్టామినా పెరిగింది కాబట్టి ఈజీగా అందరికన్నా మా గ్రూప్లో మా గ్రూప్ యాక్చువల్గా ఎవరెస్ట్ ఎక్కిన గ్రూప్ 29 members. దాంట్లో ఫస్ట్ 10 members ఒక్కొక్క బ్యాచ్ లాగా వెళ్ళాం. ఆ 10 members నేను చాలా అందరికన్నా ముందు ఉండేవాడిని. ఇనిషియల్గా ఫస్ట్ 10 days చాలా యాక్టివ్గా ఉండి తర్వాత స్లోగా ఫాక్టింగ్ ప్లేస్ నుంచి నామ్చే నుంచి టింగ్బుచే నుంచి డింగ్బుచే నుంచి లబుచే అట్లా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటా April 19th బేస్ క్యాంప్ రీచ్ అయ్యాము. బేస్ క్యాంప్ హైట్ 5,365 meters ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద 95% ఆఫ్ ది పీపుల్ హూ కమ్ టు కాఠ్మండు వాళ్ళ డెస్టినేషన్ అదే. బేస్ క్యాంప్ వరకు ట్రెక్ చేసి రిటర్న్ వెళ్ళిపోతారు. ఓన్లీ 5% విల్ క్లైమ్ సమ్మిట్. ఎక్స్పెడిషన్ అంటాం. ఎక్స్పెడిషన్ అంటే దోస్ హూ ఆర్ క్లైంబింగ్ ఫర్ ద మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కడానికి వెళ్ళే వాళ్ళని ఎక్స్పెడిషన్. మేము మా క్యాంప్కి రీచ్ అయ్యాము. క్యాంప్ ఎంత పొడుగు ఉంటుందంటే ఇట్స్ ఆల్మోస్ట్ 4 kilometers. క్యాంప్ విల్ అకామిడేట్ నియర్లీ ఒక 2,000 members ఉంటారు క్యాంప్ మొత్తం మీద. ఎక్కేవాళ్ళు మొత్తం ఓన్లీ 450 permits ఈ ఇయర్కి. 450 members సపోర్టింగ్ స్టాఫ్ షెర్పాస్ మిగతా అందరికి ఒక మనిషికి 4 ఉంటారు. అంటే అంతమంది అసిస్టెంట్స్ కావాలి అక్కడ పని చేసుకోవడానికి. అండ్ క్యాంప్ విల్ బి సో లాంగ్ దట్ ఈ క్యాంప్ చివరి నుంచి ఆ క్యాంప్ అటుపక్కకి వెళ్ళడానికి 45 minutes to 1 hour పడుతుంది మీ స్పీడ్ బట్టి. అంత పెద్దగా ఉంటుంది కానీ అంత దూరం ఉండదు. కాకపోతే పైకి కిందకి టెరైన్లో వెళ్ళడానికి అంతసేపు పడుతుంది. సో ఫైనల్లీ రీచ్ అయ్యాము. 19th రోజు రీచ్ అయ్యి ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే తర్వాత రిలాక్స్ అయ్యి లంచ్ చేశారు. మా టెంట్స్ ఇచ్చారు. దీనిలో కొన్ని కంపెనీస్ ఇండివిజువల్ టెంట్స్ ఇస్తారు, కొన్ని కంపెనీస్
షేరింగ్ టెంట్స్ ఇస్తారు రూమ్. మా కంపెనీ షేరింగ్ అంటే ఒక మనిషి పక్కన ఇంకొక అంటే ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా నైట్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ పాలసీ మాత్రం ట్విన్ షేరింగ్. ఇంకా తప్పదు మీకు ఒకటే కావాలంటే అప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ 2 days రెస్ట్ అండి, ఆ క్లైమేట్ అక్లైమటైజ్ అవ్వడానికి. ఓన్లీ హాట్ వాటర్ తాగాలి, అది కూడా టెంపరేచర్ షుడ్ బి అబోవ్ 45 ఉంటుంది. అసలు ఆ నీళ్ళు తాగడానికి బేసికల్గా ప్రాబ్లం చాలా మందికి, ఎందుకంటే ఎక్కువ వేడిగా నార్మల్ కన్నా మనం తాగేదానికన్నా ఎక్కువ వేడి తాగమంటారు వాళ్ళు. బట్ మేము కొంచెం నార్మల్ వాటర్ కలుపుకొని లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత తాగటం అట్లా. వాళ్ళ ప్రకారం ఎంత హాట్ తాగితే యూల్ బి సో అక్లైమటైజ్, అంటే బాడీ టెంపరేచర్ కొంచెం పెరిగి మీకు అంత చలి అంటే ఇవి అనిపించదు అంటారు. ఇంకా కోల్డ్ కాఫ్ అది తక్కువ వస్తుందని వాళ్ళు ఎక్కువ తాగమంటారు. సో 2 days అయింది. 2 days తర్వాత నుంచి నెక్స్ట్ మాకు ఇంకా రొటేషన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ లబోచి అని ఒక మౌంటైన్ 6200 meters ఉంటుంది, అది ఎక్కడానికి పంపించారు. సో అది మళ్ళీ వేరే ప్లేస్కి ఒక 20 kilometers నడవాలి. ఇలా ఈ రోడ్డు మీద 20 kilometers 2-3 hours నడవచ్చు. కానీ అక్కడ నడవడానికి ఇట్ టుక్ 9 hours వాక్ చేసి తర్వాత పైకి క్యాంప్ దగ్గర ట్రెక్ చేసి 9 hours వాక్ ఫ్లాట్ అంటే అప్ అండ్ డౌన్ నడిచి తర్వాత నెక్స్ట్ అప్పర్ క్యాంప్కి వెళ్ళడానికి ఇంకొక 6 hours. సో కంటిన్యూస్లీ వాక్ అబౌట్ 15 hours నడిచిన తర్వాత మళ్ళీ ఒక 6 hours బ్రేక్ తీసిస్తారు. బ్రేక్ ఇచ్చిన తర్వాత సో వి రీచ్ బై 6 o'clock ఇన్ ద నైట్. అక్కడికి వెళ్ళాక డిన్నర్ చేసాం, పడుకొని మార్నింగ్ 12 o'clock లేస్తాం. 12 o'clock లేసి రెడీ అయ్యి 12:30కి స్టార్ట్ చేస్తాం. ట్రెక్ స్టార్ట్ చేసేసి ఇంకా పైకి సెంటర్ స్టార్ట్ చేస్తాము. వి రీచ్ ద సమిట్ అంటే పైకి టాప్ రీచ్ అవడానికి 7 o'clock మార్నింగ్ 7 o'clock రీచ్ అయ్యి ఒక 10-15 minutes అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ రావడానికి ఇంకొక 4 hours పడుతుంది. రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ రిటర్న్ వెళ్ళలేరు, అలసిపోతారు కదా అని చెప్పి ఆ లబుచి అనే ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాక్ బ్యాక్ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్. అది ఫస్ట్ రొటేషన్ అనమాట. అంటే ఫస్ట్ 6000 metersకి బాడీ అక్లైమటైజ్ అవుతుందా లేదా చూస్తారు. హౌ పీపుల్ ఆర్ రియాక్టింగ్ దేర్ బాడీ టు దట్ హైట్. తర్వాత నెక్స్ట్ సెకండ్ రొటేషన్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 1 week తర్వాత వన్ వీక్ ప్రాక్టీస్ ఆర్ 3 days ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ప్రాక్టీస్ ఏంటంటే ల్యాడర్ క్రాసింగ్ అంటారు. పెద్ద పెద్ద ఐస్ ఉంటాయి కదండి, మధ్యలో ఈ గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ పెరగటం తర్వాత కింద సర్ఫేస్ హీట్ అవటం వల్ల విరిగిపోతుంది ఐస్ విరిగిపోయి ఒక్కొక్క దాని మధ్యలో డిస్టెన్స్ కొన్నిసార్లు 2 feet 3 feet ఉంటుంది, కొన్ని విల్ బి మోర్ దాన్ 20 feet. అవి క్రాస్ చేయడం కోసం ల్యాడర్స్ ఉంటాయి. టోటల్ 16 places ఉన్నాయి, 16 ladders ఉన్నాయి ఈసారి. మోస్ట్ ఆఫ్ ద ల్యాడర్స్ వేరే ఒక 4 to 5 feet అంటే ఒక 4 to 5 feet డిఫరెన్స్ ఉంది. ఆ తర్వాత ఒక 10 ladders ఏమో 10 to 15 feet ఉన్నాయి. ఓన్లీ ఒక 4 ladders మాత్రం మోర్ దాన్ 20 feet ఉంది. క్రాస్ చేయడానికి కింద చూస్తే భయం వేస్తుంది, అసలు నడవలేరు. ఓన్లీ పైకి చూసుకుంటే లేకపోతే షెర్పా ఎదురుగా ఉంటాడు, ఆయన్ని చూస్తా ఆయన తాడు పట్టుకొని కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్తాము. జనరల్ ఆ పెద్దది క్రాస్ చేయడానికి కొంతమంది 10 seconds క్రాస్ చేస్తారు ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సమ్ పీపుల్ మే టేక్ 10 minutes ఆల్సో. అట్లా 10 minutes తీసుకున్నారు అనుకోండి, వెనకాల ఉన్న వాళ్ళందరికీ ట్రాఫిక్ జామ్ అని చూపిస్తున్నారు కదా. ట్రాఫిక్ జామ్ అంటే అదే, ముందు వాళ్ళు సరిగ్గా స్పీడ్గా వెళ్ళకపోతే ఆగిపోతే అలాగే ఉంటుంది. 10 seconds వెళ్ళేది కొంతమంది 10 minutes తీసుకున్నా అంటే 60 times మోర్. సో అట్లా ఆగిపోతుంది సార్. సో మీరు ఫిట్గా ఉండాలి, భయపడకూడదు. మీరు ఇంకా తప్పు చేసి స్లో అయిపోతే వెనకాలందరికీ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రెషర్ కూడా ఉంటుంది అక్కడ. సో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ స్టెప్ అనేది చూసి ఆలోచించి చేయాలి. తర్వాత మన స్టామినా బాగుండాలి. మెంటల్గా యూ షుడ్ బి స్ట్రాంగ్. మెంటల్గా స్ట్రాంగ్ ఉండటానికి మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. మెడిటేషన్ ఎవ్రీడే చేయటం వల్ల ఎంత భయం వేసినా కానీ యూ డోంట్ ఫీల్ అంటే ఫియర్ ఉండదు. నేను ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతారు, అంతే. ఆగిపోతాము పడతాము అనే భయం అసలు ఉండదు. సో అట్లా వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్యాంప్ 1కి వెళ్తారు. సెకండ్ రొటేషన్ అంటారు. సెకండ్ రొటేషన్ క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3 దాకా బేస్ ముందు వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. ఇప్పుడు 7000 meters వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూస్తారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బి ఫైన్. కాకపోతే కొంతమంది బాగా వీక్ అయిపోయి వెయిట్ లాస్ అనేది చాలా మందికి ఉంటుంది. అట్లా ఉండే వాళ్ళకి రికవరీకి కూడా పంపిస్తారు. మళ్ళీ ఒక 1 week బ్రేక్ ఉంటుంది. 1 week బ్రేక్ ఉంటుంది. తర్వాత రికవరీ అనేది అక్కడ ఉంటారు కొంతమంది కాట్మండు, ఫ్లై బ్యాక్ టు కాట్మండు. అంటే ఆల్టిట్యూడ్ తగ్గితే బాడీ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది.
ఈ సెకండ్ రొటేషన్ తర్వాత ఖచ్చితంగా అందరూ 1 or 2 kgs ఐడియల్లీ 2 to 5 kgs వెయిట్ పెరగాలి, స్టామినా పెరగాలి, ప్లస్ కొంచెం బెటర్గా ఫీల్ అవ్వాలి, కోల్డ్ కాఫ్ ఇవన్నీ తగ్గిపోవాలి. సో సగం మంది అఫోర్డబుల్ చేయలేరు కాబట్టి అక్కడ ఉంటారు. అఫోర్డబుల్ చేయగలిగితే హెలికాప్టర్లో కాఠ్మండు వెళ్ళి మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ వస్తారు. సో అట్లా అదంతా రికవరీ అయిపోయింది. తర్వాత ఇంకా May 18th రోజు ఫైనల్ సమ్మిట్ పుష్ అంటాం. అంటే కింద నుంచి ఇంకా డైరెక్ట్ పై వరకు వెళ్ళటానికి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ కుంభ ఐస్ ఫాల్ అంటారు. కుంభ ఐస్ ఫాల్ దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్. అంటే ఈ లాడర్స్ అన్నీ ఉండేది అక్కడే. సడన్గా ఇప్పుడు నడుస్తూ ఉంటే సడన్గా ఒక క్రేవస్ ఏర్పడుతుంది. అంటే 2 ఐస్ మధ్యలో క్రాక్ ఏర్పడుతుంది. మోస్ట్లీ రాత్రిపూట క్రాక్స్ రావు, అందుకనే రాత్రిపూటే జర్నీ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి క్రాక్స్ రావడం స్టార్ట్ అవుతాయి. టెంపరేచర్ కోల్డ్ అయ్యి తర్వాత కంట్రాక్ట్స్ అంటే ఐస్ మెల్లగా కరుగుతుంది, మళ్ళీ సడన్గా తగ్గే వల్ల కొత్త ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఫార్మేషన్ మళ్ళీ లూజ్ అవ్వటం వల్ల మధ్యలో క్రాక్స్ ఏర్పడి అక్కడ ఉండే బేస్ సర్ఫేస్ 30 degrees స్లోప్లో ఉంటుంది. సో ఒక్క క్రాక్ ఏర్పడంగానే వెంటనే అది స్ప్లిట్ అయిపోతుంది. సో మీరు నడుస్తూ ముందు ఆయన బాగా నడుచుంది కానీ సడన్గా అక్కడ పడిపోవచ్చు మీరు. అవన్నీ ఆ ట్రాక్లో ఉంటుంది. అవన్నీ కింద చూడాలి, పైకి చూడాలి, కంటిన్యూస్గా ప్రతి స్టెప్ వాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒక 7 hours జర్నీ ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్. అంటే కష్టం కాదు కానీ డేంజర్. అక్కడ మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఈస్ బిట్వీన్ బేస్ క్యాంప్ అండ్ క్యాంప్ 1. క్యాంప్ 1 అయిన తర్వాత అట్లాంటి రిస్క్స్ అన్నీ తగ్గిపోతాయి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూస్గా మళ్ళీ క్యాంప్ 2 వరకు వెళ్ళాలి నాన్ స్టాప్. సమ్మిట్ పుష్ అప్పుడు బ్రేక్ ఉండదు, డైరెక్ట్ బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ 2కి వెళ్ళిపోతారు. ఇట్ టేక్ అరౌండ్ 14 hours or 12 hours. ఇంకా మీ స్పీడ్ బట్టి ఉంటుంది. కొంతమంది బాగా స్పీడ్గా ఉండే వాళ్ళు 10 hours కూడా వెళ్ళిపోతారు. బట్ యావరేజ్ టైమ్ ఈస్ 12 hours. 12 hours మీరు కంటిన్యూస్గా అంటే మధ్యలో ఒక ½ an hour బేస్ క్యాంప్ తర్వాత టీ తాగడానికి ఒక బ్రేక్ ఇస్తారు క్యాంప్ 1 దగ్గర. జస్ట్ అప్పుడు ఒక 20 minutes 15 minutes ఉంటారు. మళ్ళీ ఇంకా తర్వాత క్యాంప్ 2కి వెళ్ళిపోతారు. క్యాంప్ 2లో మీకు అకామిడేషన్ ఉంటుంది, ప్రాపర్ కిచెన్ ఉంటుంది, టెంట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత 18th రోజు ప్లస్ 19th రోజు 2 days రెస్ట్ ఇస్తారు. రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 20th మార్నింగ్ ఇంకా ఫైనల్ సమ్మిట్ అంటే ఇంకా నెక్స్ట్ పుష్ స్టార్ట్ చేస్తారు. క్యాంప్ 2 నుంచి క్యాంప్ 3కి అరౌండ్ 800 meters ఎలివేషన్ ఉంటుంది. 6400 నుంచి 7200 వరకు వెళ్తారు. అందులో ఒక 150 meters or 200 meters 82 degrees ఉంటుంది. యూ విల్ బి క్లైంబింగ్ ఎట్ 82 degrees for 200 meters. అది మోస్ట్ టఫెస్ట్ పార్ట్. అది యావరేజ్గా 200 meters ఎక్కడానికి కింద అయితే 1 hour to 2 hours ఎక్కుతారు. బట్ దట్ విల్ టేక్ అరౌండ్ 4 to 4.5 hours టైం పడుతుంది. ఆ ఒక్క సెగ్మెంటే. మిగతా అంతా ఒక 2 hours కంప్లీట్ చేసేస్తారు. చేసిన తర్వాత క్యాంప్ 3కి వెళ్ళిపోతారు. క్యాంప్ 3లో అది ఓన్లీ టెంపరీ టెంట్ ఉంటుంది కానీ ఆ టెంట్ లాగా అంటే చిన్న క్యాంప్. ఇట్ విల్ బి అరౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటుంది. దాంట్లో 4 members పడుకోవాలి. ఒకరి మీద ఒకరు పడుకుంటారు. ఇంకా అట్లా ఉంటాయి. అట్లా ఉంటేనే వేడిగా ఉంటుంది. తర్వాత ఫుడ్ ఇంకా అక్కడ నుంచి హై ఆల్టిట్యూడ్ ఫుడ్ అంటారు. ఫుడ్ ఓన్లీ బాయిల్డ్ చేసి ఇస్తారు. అది ఓన్లీ 4 hours మీకు ఎనర్జీ ఇస్తుంది. తర్వాత మళ్ళీ సడన్గా స్విచ్ ఆఫ్ చేసినట్టు ఫ్లాట్ అయిపోతుంది. అది ఎనర్జీ లెవెల్స్ అని డ్రాప్ అయిపోతాయి. మళ్ళీ తర్వాత తినడానికి ఏముంటుంది, అప్పుడు చాక్లెట్స్ కానీ సమ్ ఎనర్జీ బార్స్, ఎనర్జీ లిక్విడ్స్ ఉంటాయి. అవి తీసుకొని దాని తర్వాత పుష్ చేస్తారు. ఆ రోజు నైట్ అక్కడ ఉంటారు. నెక్స్ట్ డే మళ్ళీ 4th క్యాంప్ వెళ్తారు. 4th క్యాంప్ ఫ్రమ్ 3rd camp to 4th camp. 4th camp 7950 దగ్గర ఉంటుంది. 750 meters ఎలివేషన్ గెయిన్ చేస్తారు. బట్ ఆ ట్రాక్ కొంచెం అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంచెం ఎక్కుతారు, మళ్ళీ కొంచెం దిగుతారు, కొంచెం పైకి ఎక్కుతారు, మళ్ళీ దిగుతారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లాంగర్ టైమ్ నార్మల్గా ఓన్లీ ఎక్కటం కాకుండా. అండ్ వర్టికల్ క్లైంబ్ యాక్చువల్ మర్చిపోయాను. ఒక 40 feet వాల్ ఉంటుంది క్లైంబ్ చేయడానికి. మధ్యలో 40 feet వాల్ వర్టికల్గా ఎక్కాలి. సో దానికి ట్రైనింగ్ అంతా ఉంటుంది. యాక్చువల్ ట్రైనింగ్ కొంతమంది చాలామంది పడిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు 1 minute 2 minutes ఎక్కుతారు, కొంతమంది 10 minutes. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అది సెకండ్ ట్రాఫిక్ జామ్ అనమాట. ఈ ట్రాఫిక్ జామ్ ఉంటే తర్వాత 4th camp రీచ్ అవుతారు. 4th camp రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి డెత్ జోన్ అంటారు. అక్కడ నుంచి ఆక్సిజన్ లెవెల్స్ విల్ బి లెస్ దాన్ 8% ఉంటుంది. కాబట్టి అందరికీ ఆక్సిజన్ స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి అందరికీ కంపల్సరీ ఆక్సిజన్ స్టార్ట్ చేస్తారు. ఆక్సిజన్ స్టార్ట్ చేయగానే ఇంకా ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, అలసిపోతారు, ఇవన్నీ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. బట్ యూ హ్యావ్ టు 4th camp రీచ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మధ్యాహ్నం 3 o'clock అట్లా రీచ్ అవుతారు.
ఇంకా 1 o'clock నుంచి 3 o'clock మధ్యలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రీచ్ అవుతారు. కొంతమంది లేట్గా రీచ్ అయిన వాళ్ళు ఆ రోజు రాత్రి సమ్మిట్కి వెళ్ళారు. అందరూ నైట్ సమ్మిట్ స్టార్ట్ చేస్తారు. నైట్ ఎక్కటం, ఎందుకంటే నైట్ విండ్స్ తక్కువ ఉంటాయి, విండ్ స్పీడ్ తక్కువ ఉంటుంది, మీకు టెంపరేచర్ తక్కువ ఉంటుంది, కానీ విండ్ స్పీడ్ డిసైడ్ చేస్తుంది మామూలుగా అంతా. ఎంత ఇప్పుడు మేము ఎక్కిన రోజు రాత్రిపూట -35 degrees, బట్ విండ్ స్పీడ్ వాజ్ ఓన్లీ 10. అదే సేమ్ -25 degrees దగ్గర విండ్ స్పీడ్ 50 ఉంది అనుకోండి, ఇంకా ఎక్కువ చలేస్తుంది. ఎంత టెంపరేచర్, ఎందుకంటే మీరు నడుస్తూ ఉంటే మీ బాడీ హీట్ ఎక్కుతుంది, ప్లస్ మీరు వేసుకున్న జాకెట్ ఆ టెంపరేచర్ని లోపల ప్రొటెక్ట్ చేస్తుంది, కాబట్టి మీకు ఎక్కువ చలి అనిపించదు. కానీ ఎప్పుడైతే విండ్ వస్తుందో విండ్ విల్ బ్లో అవే ఆయిల్, అంటే లోపలికి పెయింట్ కొంచెం ఫేస్ లోపలికి ఇవన్నీ ఎక్కువ చలేస్తుంది, చేతులకి ఫేస్కి ఎక్కువ చలేస్తుంది. మేము వేసుకునే ట్రిపుల్ బూట్ అంటారు యాక్చువల్గా. ఒక బూట్లు ఇంకో బూట్ ఉంటుంది, ట్రిపుల్ బూట్ ఉంటుంది, అవి కవరింగ్ ఉంటుంది, అవి -50 దాకా ప్రొటెక్ట్ చేస్తాయి ఆ షూ. షూ విల్ బి అరౌండ్ 3 kgs వెయిట్ ఉంటుంది. సమ్మిట్ జాకెట్ విల్ బి అరౌండ్ 4 to 5 kgs వెయిట్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ తర్వాత ఇక్కడ 50 kgs మోస్తే అక్కడ 5-6 kgs రెండు ఈక్వల్ అనుకున్నాం. మేబీ 6 to 8 times వెయిట్ అనిపిస్తుంది. ఇక్కడ 8 kgs, అక్కడ 1 kg, అంటే అక్కడ 1 kg మోస్తే ఎంత ఉంటుందో ఇక్కడ 8 kgs మోసినా అంతే స్ట్రెయిన్ అనిపిస్తుంది. సో నేను వేసుకున్న ఆక్సిజన్ సిలిండర్ ఒక 6 kgs ఉంటుంది, వాటర్ బాటిల్ మిగతా స్నాక్స్ ఇవన్నీ కలిపి అరౌండ్ 9 to 10 kgs ఉంటాయి. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50-60 kgs వెయిట్ మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇనిషియల్ 1-2 hours బాగానే ఉంటుంది, కానీ తర్వాత మీ బ్యాగ్ ఏం మీకు ఇబ్బంది అనిపిస్తుంది. అట్లా ఫైనల్ సమ్మిట్ పుష్ మేము May 22nd నైట్ 7 o'clock స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్గా ఫస్ట్ ఒక 600 meters ఎక్కిన తర్వాత మౌంట్ ఎవరెస్ట్లో సమ్మిట్ రోజు బాల్కనీ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఇట్ ఈస్ కవర్డ్ 2.5 sides కవర్డ్ బై రాక్ అండ్ 1.5 side ఓపెన్. మధ్యలో చిన్న గుహ, అంటే గుహ కాదు కానీ ఒక చిన్న సి షేప్ కేవ్ లాగా ఉంటుంది. అక్కడ విండ్స్ రావు, కాబట్టి పీపుల్ ఒక 10-15 minutes బ్రేక్ తీసుకుంటారు. ఆక్సిజన్ సిలిండర్ చేంజ్ చేసుకుంటారు. మీ ఆక్సిజన్ సిలిండర్ ఎంత వాడినా కానీ అక్కడ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే సమ్మిట్ మధ్యలో మీరు ఆక్సిజన్ ఆగిపోవటం కానీ తగ్గిపోవటం కానీ జరుగుతుంది. ఒక ఆక్సిజన్ సిలిండర్ యావరేజ్గా మీరు 2 liters పెట్టుకుంటారు. అందరు 2 liters పెట్టుకుంటే 8 hours దాకా వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి మీరు అలసిపోయి లేట్ అవటం ఇది జరిగిందంటే ఫైనల్ దగ్గర అక్కడ సిలిండర్ మార్చుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఓన్లీ సమ్మిట్ పైకి వెళ్ళిన తర్వాత ప్లేస్ ఉంటుంది, దాంట్లో ఎక్కడ ఆగలేదు. అట్లా బాల్కనీ తర్వాత బయలుదేరిన తర్వాత యూ విల్ బి అరౌండ్ 8,700 హైట్ ఉంటుంది. కానీ అక్కడ నుంచి మళ్ళీ కొంచెం దిగాలి, 50 meters అట్లా దిగాలి, మరి 20 meters ఎక్కుతారు. అట్లా ఇంకా అప్ అండ్ డౌన్ ఉంటుంది. హిల్లరీ స్టెప్ అని ఉంటుంది. యూ పాసేజ్ విల్ బి టోటల్ పాసేజ్ గ్యాప్ ఇంతే ఉంటుంది, 1.5 feet గ్యాప్ ఉంటుంది. ఇంకా రాకీ ఉంటుంది, సర్ఫేస్ రాకీ ఉంటుంది. స్నో బూట్స్ ఐస్ మీద నడవడానికి చాలా బాగుంటాయి, క్రాంపన్స్ తోడు, అంటే కింద స్పైక్స్ ఉంటాయి. కానీ రాక్ మీద నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది, స్లిప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్పైక్స్ లోపల దిగితే గ్రిప్ వస్తుంది, రాక్లోకి దిగదు కదా. రోప్ మెయిన్ అనమాట, రోప్ సపోర్ట్ మెయిన్ ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి జస్ట్ 100 meters వెళ్ళటానికి అక్కడే 2.5 hours పడుతుంది. అది హిల్లరీ స్టెప్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకా 1/2 hourలో మీరు సమ్మిట్ రీచ్ అవుతారు. సమ్మిట్ రీచ్ అయిన తర్వాత మోస్ట్లీ అందరూ ఆ పైన ఒక 2 meters కోన్ ఉంటుంది, అక్కడ దాకా రీచ్ పై వరకు ఎవరు వెళ్ళరు. దాని ముందు వరకు వెళ్ళి అందరు ఫోటోలు తీసుకుంటారు, 5 to 10 minutes స్పెండ్ చేస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. ఎక్కువసేపు అక్కడ ఉన్నా కానీ హై ఆల్టిట్యూడ్లో ఆక్సిజన్ తీసేసి, ఒకవేళ ఆక్సిజన్ తీసి ఎక్కువసేపు ఉన్నది అనుకోండి, ఇమీడియట్గా లంగ్లోకి ఫ్లూయిడ్ ఏర్పడుతుంది. సో ఎక్కువ టైం ఉండటం కూడా మంచిది కాదు, కాబట్టి స్పెండ్ ఓన్లీ 10 to 15 minutes తర్వాత మళ్ళీ వచ్చేయాలి. ఆ తర్వాత ఆ పైన కోన్కి నేను వెళ్ళి జస్ట్ అసలు అన్నిటికన్నా టాప్ మోస్ట్ పాయింట్ మీద కాలు పెట్టాను. దట్ వాస్ ద బెస్ట్ థింగ్, బెస్ట్. కానీ అక్కడ పడిపోతాను, మా షెర్పా పక్కనే నుంచి పడిపోతామని భయం అసలు మనసులో. అక్కడ పడిపోతే వర్టికల్ 2000 meters వర్టికల్ ఫాల్ ఉంటుంది, అండ్ నో బడీ యూ విల్ గెట్ ద బాడీ ఆల్సో. బట్ అక్కడ ట్రై చేసి అది పెట్టగానే దట్ వాస్ ద బెస్ట్ థింగ్. అంటే సూపర్, అంటే ఇంకా టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటే అది ఆ పాయింట్ మీద మనం వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇంకా స్లోగా మెల్లగా కిందకి వచ్చాం. బట్ జర్నీ వాజ్ నాట్, మీరు డిస్క్రైబ్ చేసిన ఇందులో అన్ని ప్రోసెస్ చెప్పాం. యాక్చువల్ జర్నీ వాజ్ నాట్ టఫ్. అంటే మౌంటైన్ సిక్నెస్ నాకు 2 times వచ్చింది. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు కాఠ్మండూ 2 times, స్పెండ్ 1 week ఫర్ రికవరీ.
అండ్ దెన్ కమ్ బ్యాక్. యాక్చువల్గా మా కంపెనీ వాళ్ళు చెప్పడం మాత్రం లాస్ట్ 30 yearsలో 2 సార్లు మౌంటైన్ సిక్నెస్ వచ్చి రిటర్న్ వచ్చి సబ్మిట్ చేసింది నేను ఒక్కడే అని. వాళ్ళు 30 years మామూలుగా. ఫిజికలీ ఐ వాజ్ నాట్ అంటే మా టీంలో 29 members, ఫిజికలీ ఐ వాజ్ నాట్ ద బెస్ట్. నేను అంత స్ట్రెంగ్త్ అంటే నాకన్నా అందరూ చాలా చాలా స్ట్రాంగ్ ఫిజికల్లీ, బట్ మెంటలీ ఐ వాజ్ స్ట్రాంగర్ దాన్. ఐ డిసైడెడ్ ఓన్లీ అంటే వన్ థింగ్, నేను పైకి ఎక్కాలి, సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. దట్స్ ఓన్లీ టార్గెట్. అయితే ఇన్నిసార్లు బాగాలేకపోయినా, స్ట్రెంత్ తక్కువ ఉన్నా, నీరసంగా ఉన్నా, ఐ టుక్ మై టైం. అందరికన్నా ఒక ఎక్స్ట్రా డే కూడా తీసుకున్నాను నేను. యాక్చువల్గా 22nd సమ్మిట్ ఉండాలి. 4th camp వెళ్ళిన తర్వాత ఐ టుక్ ఎన్ ఎక్స్ట్రా డే ఆల్సో. సబ్మిట్ చేయకుండా వెనకాలకి రాకూడదు, అయితే నా టార్గెట్. నేను చెప్పాను, వెన్ యు ఆర్ మెడిటేటింగ్ యూ బికమ్ మెంటలీ వెరీ స్ట్రాంగ్. అంటే మీ డిటర్మినేషన్ అట్లా ఉంటుంది. సో యూ డిటర్మైన్ టు గో అప్. మీరు అనుకున్నారు కాబట్టి అది సాధించగలుగుతారు. సో దీని అన్నిటికీ అదే మెడిటేషన్. మీరు ఎన్ని ప్రిన్సిపల్స్ చెప్పినా ఏదైనా, ఐ గివ్ మై ఫస్ట్ వర్డ్. బ్రహ్మకుమారిలో మెడిటేషన్కి ఐ గివ్ ద ఫస్ట్ వర్డ్. అంటే మీరు ఎలా ఉండాలి, అంటే ఇలా బిహేవ్ చేయాలి, ఇది చేయాలి అని చెప్తారు. అన్నిటికన్నా ఐ లైక్ ద మెడిటేషన్ ఫస్ట్. ఓకే, తర్వాత సెకండ్ థింగ్ ఇంకొకటి, మీ అంతకుముందు కూడా చెప్పాను, వీ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ద లైఫ్. అంటే మెడిటేషన్ అనేది ప్లస్ ప్రాపర్ బిహేవియర్, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మీరు అందరూ పెద్దవాళ్ళకి చెప్తున్నారు. అది చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వెన్ యూ ఇన్కల్కేట్ బెస్ట్ థింగ్స్ ఫ్రమ్ ద ఎర్లీ ఆఫ్ లైఫ్, అది రోజు అలవాటు అవుతుంది. పర్టికులర్గా ఇలా ఉండాలి అని పెద్దవాళ్ళు కొద్దిగా అయిన తర్వాత మనం బాగుండాలి అంటే కాన్షియస్గా మీరు బిహేవ్ చేయాల్సి వస్తుంది. అంటే మీకు ఎంత కోపం వచ్చినా నేను కోపం తగ్గించుకోవాలి అని ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి మీరు అదే ఇన్కల్కేట్ చేశారనుకోండి, అది దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. సో కోపం అనేది రాకుండా వాళ్ళు అప్పటి నుంచి, ప్లస్ మెడిటేషన్ అనేది డిఫాల్ట్, ప్లస్ ప్రాపర్ బిహేవియర్ అనేది అక్కడి నుంచే వస్తుంది. సో చిన్నపిల్లలప్పటి నుంచి మీరు పెద్దవాళ్ళు మనవరాళ్ళకి అన్ని స్టార్ట్ చేస్తే, మీరు నేర్చుకోవటం కాదు, వాళ్ళకి కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అది ఒకటి. తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు సేమ్ ఐ ఫెల్ట్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ది బెస్ట్. అంటే నాన్ వెజ్ తినాలని అందరికీ అనిపిస్తుంది కానీ ఎప్పుడైనా ఒకసారి, బట్ వీ ప్రిఫర్ వెజ్. మోస్ట్లీ నేను మౌంటైన్లో ఉన్నప్పుడు ఐ ఈట్ ఓన్లీ వెజ్. అండ్ వెళ్ళేటప్పుడు ప్రోటీన్ తక్కువైనప్పుడు ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటా. లాస్ట్ 2-3 years నుంచి ఐ డ్రాస్టికల్లీ రెడ్యూస్ నాన్ వెజ్. ఇంకా మెంటల్గా బెటర్ చేస్తుంది, ఈజీ టు డైజెస్ట్, అండ్ యూ బాడీ విల్ బీ మోర్ అంటే బాడీ రియాక్షన్ టైం ఇవన్నీ మెంటల్ స్లోయింగ్ అనేది తగ్గిస్తుంది. ఈ 2 పద్ధతులు, ఈ 3 పద్ధతులు నాకు చాలా బ్రహ్మకుమారి ఓం శాంతిలో నచ్చేది. ప్లస్ యాక్చువల్గా ఐ జస్ట్ వాంటెడ్ అంటే నేను ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్, బట్ ఊరికే చెప్తే ఎవరు వింటారని చెప్పి మౌంట్ ఎవరెస్ట్ సబ్మిట్ అయిన తర్వాత అక్కడ యాక్చువల్గా మాట్లాడిన వీడియో రికార్డ్ అవ్వలేదు. యాక్చువల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. జస్ట్ 2 విషయాలు. సో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ వాళ్ళు చాలా మంది డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. సర్వే ప్రకారం యాక్చువల్గా 1% ఆఫ్ ఆల్ ది కిడ్స్ లెస్ దెన్ 10th class లోపల వచ్చే పిల్లలు 1% ఆఫ్ ద కిడ్స్ ఆర్ ఎక్స్పోజ్ టు డ్రగ్స్, అండ్ అందులో 10% ఆర్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్. సో ఇండియా మొత్తం డ్రగ్ ఫ్రీ కంట్రీ చేసి డ్రగ్స్ అలవాటు బానిసలు కాకుండా ఉంటే బాగుంటుందని అది నా ఫీలింగ్స్. దిస్ వీ విల్ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్. సెకండ్ది ఫుడ్ అడల్టరేషన్, అంటే ఆహారంలో కల్తీ. ప్రతి ఆహారంలో మనకి కల్తీ లేకుండా ఉంటే దెన్ వీల్ హ్యావ్ బెస్ట్ ఫుడ్. ఉన్ననాళ్ళు కొంచెం బాగుంటాం. నెక్స్ట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ విల్ బీ స్ట్రాంగర్. అంటే ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మెంటలీ ఫిట్ ఉండాలి. సో ఏజ్ అయినప్పుడు మనం తిన్న ఆహారమే మనకి పాయిజన్ అవ్వకుండా ఉంటే బాగుంటుందని, ఈ 2 విషయాల మీద ఫైట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓం శాంతి. అంటే అన్నయ్య ఫిజికల్గా ఎవరెస్ట్ ఎక్కడానికి ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు రీజన్ ఒకటి పెట్టుకుంటాం, కానీ అన్నయ్య ఏం చెప్తారు, నెగిటివ్ రీజన్ నుంచి అన్నయ్య పాజిటివ్లోకి వెళ్ళారు. బాబా మనకి రోజు నేర్పించేది అదే, సిచ్యువేషన్ నెగిటివ్ నుండి మనం పాజిటివ్లోకి వెళ్ళాలి. కరోనా తర్వాత నాకు అప్పటి నుంచి చాలా పని చేయలేకపోతున్నాను, ఆ రోజు నుంచి నీరసంగా అయింది అని మనం ఉల్టా ఎక్కించుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అన్నయ్య ఆ ఉల్టా నుంచి
చేసేసి ఎక్కి చూపించారు. ఇది చాలా అంటే నేను విన్నాను, మానసికంగా కూడా, ఫిజికల్గా అయితే మనకు అన్నయ్య చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, కానీ మనసు రకంగా కూడా చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. భయాన్ని, లేకపోతే ఇరిటేషన్ ఉంటుంది. శరీరానికి కొంచెం చలి ఎక్కువైతే, ఎండ ఎక్కువైతేనే మనకి ఎలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, లేకపోతే అక్కడికి వెళ్ళాక సింగిల్ ఫీలింగ్ రావచ్చు. రకరకాల మానసిక పరిస్థితుల నుండి కూడా అన్నయ్య బయటికి వచ్చారు. మనందరికీ అన్నయ్య నుంచి ఏం నేర్చుకోవచ్చు? మనం ఎవరెస్ట్ ఎక్కకపోయినా కనీసం పరిస్థితి స్థితిని అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. ఈరోజు కూడా బాబా మనకి అదే గైడ్ చేశాడు. అంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి మనకు కూడా చాలా పరిస్థితులు. వాళ్ళు ఈరోజు నేను మంచి స్థితి పెట్టుకున్నాను, వాళ్ళు వచ్చిండ్రు అప్పటి నుంచి ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నన్ను స్థితి దించేసింది అని మనం రకరకాలుగా రీజన్స్ వెతుక్కుంటుంటాం అనమాట. మన స్థితి డౌన్ అవ్వడానికి ఈ రీజన్, ఆ రీజన్ అని. ఏ రీజన్ ఉన్నా మనలో దృఢ సంకల్పం ఉంటే ఆ రీజన్లన్నిటిని క్రాస్ చేస్తూ మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అన్నయ్య మన ముందు ప్రాక్టికల్గా ఉన్నారు. అన్నయ్య అది కూడా చెప్పారు, కింద చూడడం, పక్కన చూడడం కాదు, ఎదురుగా చూడాలి. మనం ఎవరిని చూడాలి? బ్రహ్మబాబాని చూడాలి. అది కూడా బాబా మనకు గైడ్ చేస్తాడు. అన్నయ్య బాబా చెప్పే ప్రతి పాయింట్ అక్కడ ఇంప్లిమెంట్ చేసినందుకు ఫిజికల్గా అంత ఎత్తైన ప్లేస్కి చేరుకోగలిగారు. దాంట్లో ఫుడ్ త్యాగం చేయాలి, లేకపోతే ఇష్టం లేకుండా వేడి వాటర్ అలవాటు లేకపోయినా తాగాలి. అంటే శారీరకంగా కూడా ఎన్నో త్యాగాలు చేయడం వల్ల, అంటే బాబా చెప్తాడు త్యాగం, తపస్య, ఆ తర్వాత సఫలత. అది అన్నిలో మనం ప్రాక్టికల్ చూస్తాం. ఇది ఆధారంగా తీసుకొని మనం కూడా ఏదైనా సాధించవచ్చు. కాలు పనిచేయట్లే, చేయి పనట్లే, అందుకే యోగంలో ఎక్కువసేపు కూర్చోలేక రావట్లే, అన్నీ ఏంటి అవన్నట్టు సాకులు అని మనకి అర్థమైంది కదా. కరెక్ట్. అన్ని లంగ్స్ వీక్ ఉన్న టైంలో ఈ డిసిషన్ తీసుకొని ఆ పని చేసి చూపించాడు. అంటే మనకి కాలు నొప్పి, చేయి నొప్పి, భాస్కర్ ఏమన్నా ఆఫ్టర్ ఆల్ అంటుండ్రు. కరెక్ట్ అనిపించిందా ఎవరికైనా? మనం చెప్పే రీజన్స్ అన్నీ ఊరికే సాకులు మాత్రమే, రియల్ కాదు అని అనిపిస్తుంది కదా. కాబట్టి అన్నయ్యతో ముందు పెట్టుకొని మనం బ్రహ్మబాబాని చూడలేదు కదా అనుకుంటాం కదా, అంతే కదా. మనం ముందున్న వాళ్ళ నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మనందరం ఈరోజు గట్టి సంకల్పం చేస్తూ అన్నయ్యకున్న ముందు ఇంకా 2 టార్గెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా అన్నయ్య రీచ్ అవ్వాలి. అయితే అన్నయ్య ఇంత విల్ పవర్, ఇంత పెద్ద టాస్క్ని టేకప్ చేయడానికి సపోర్ట్ ఎవరై ఉండొచ్చు? ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇప్పుడు మనం ఈ కేక్ కటింగ్తో అభినందనని తెలియచేద్దాం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఇంకో ఈరోజు స్పెషల్ డే ఏంటి అంటే, మనం ఇక్కడ భోగ్ పెడుతూ సండే ఎన్ని వీక్స్ అయిందో తెలుసా? 21. ఈరోజుకి 21 వీక్స్ ఇక్కడ భోగ్ పెడుతూ కంప్లీట్ అయింది. కాబట్టి ఈరోజు భోగ్ కూడా చాలా స్పెషల్ భోగ్. మీరు ఇంకా లంచ్ చేయక్కర్లేదు, అట్లా భోగ్ అయితే బాబా మనకు అన్ని కల్పిస్తారు. ఇప్పుడు వెంకటరెడ్డి అండ్ అన్నయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మాతాజీ అందరు స్టేజ్ పైకి రావాలి.